భవిష్యత్ నువ్వు ఇక్కడికి చాలాసార్లు వస్తున్నావేమో, మీ నాన్నగారు అమ్మగారు దైవ సేవకులేమో, సండే క్లాస్ టీచర్స్ ఏమో, రెస్పాన్సిబుల్ బ్రదర్స్ ఏమో, ఎల్డర్స్ ఏమో, తర్వాత ఆయా పరిచయంలో పాలు పొందేవాళ్ళేమో. కనుక మరలా జ్ఞాపం చేస్తున్నా, యేసును సొంత రక్షకుడిగా అంగీకరించకుండా నువ్వు కరిమేలకు వచ్చిన ఆయా పనుల్లో పాలు పొందుతున్నావు. తర్వాత సంగతులన్నీ నీకు పరిచయం ఉన్నా నీకు రక్షణ లేకపోతే, ఒకవేళ ఈ లోకాన్ని విడిచిపెడితే, మార మనసు లేకుండా చనిపోతే, ఆ విషయం తెలియజేయటానికి విచారిస్తున్నాం. అది చాలా దౌర్భాగ్యం. ఇంత బతికి తిరిగి అలాగే చనిపోతే ఎంత విషాదకరమైన సంగతి అది. మీ నాన్నమ్మ నీ కొరకు చేతులు జోడించి తెల్లవారుజామున నీ పడక దగ్గరికి వచ్చి ప్రార్థించి కన్నీరు గారుస్తున్నా. నువ్వు రక్షణ పొందటానికి ఇష్టపడకపోతే, మాలాంటి ప్రత్యేక వర్తమానికులు వచ్చి దైవవాక్యం వినిపిస్తున్నా కూడా నువ్వు రక్షణ పొందటానికి ఇష్టపడకుండా నీ హృదయాన్ని కఠినం చేసుకుంటూ ఉంటే, దేవుని అనుగ్రహ ఐశ్వర్యం మారు మనసు పొందుటకు నేను ప్రేరేపించుతుందని ఎరగక అలాగే నువ్వు జీవిస్తూ ఉంటే ఎంతకాలం అలాగే జీవిస్తావు? నువ్వు రక్షణ పొందితే ఎంతోమందికి సంతోషం.